క్రైస్తవ జీవితం అనేది ప్రతి దినం ఒక యుద్ధ దినం లాంటిదే. భక్తుడైన యోబు గారు అంటాడు, నరుల కాలం భూమి మీద యుద్ధకాలం వంటి కాలం కాదా అన్నాడు. ఆధ్యాత్మిక యుద్ధానికి లోకంలో ఒక దేశం తరపున పోరాడే సైనికుడు చేసే యుద్ధానికి చాలా వ్యత్యాసం ఉంది. 25 సంవత్సరాలు మిలిటరీలో పనిచేసిన ఒక ఆయన నాకు కనపడ్డాడు. నాకు బాగా పరిచయిస్తుడు. మాట్లాడుతూ నేను ఆయన అడిగాను, ఒక 60 సంవత్సరాల వయసు ఉంటుంది. అంకుల్ 25 సంవత్సరాలు మిలిటరీలో పనిచేశారు కదా, ఎన్ని యుద్ధాలు చేశారు అన్న. ఆయన పక్క నవ్వుతా, ఒక్క యుద్ధం కూడా చేయలేదయ్యా అన్నాడు. ఎన్ని సంవత్సరాలు మిలిటరీలో పనిచేశారయ్యా అన్న. 25 years అన్నారు. మరి 25 సంవత్సరాలు మిలిటరీలో పనిచేశారు కదా, మీ పేరే సైనికుడు కదా, మరి సైనికుడిగా ఉన్న నీవు ఎందుకు యుద్ధాలు చేయలేదు అన్న. ఆయన అంటాడు, వస్తేగా యుద్ధాలు చేయటానికి. నేనున్న దినాల్లో ఏ పాకిస్తాన్ వాళ్ళు మా మీద యుద్ధానికి రాలా, ఏ చైనా దేశస్థుడు మన యుద్ధానికి రాలా. 25 సంవత్సరాలు సైన్యంలో పనిచేసే కానీ ఒక్కరోజు కూడా ఆయుధం పట్టుకొని యుద్ధభూమిలో నిలబడి శత్రువుతో పోరాడలేదయ్యా అంటాడు. నిజమే. కానీ ఆధ్యాత్మిక యుద్ధం ఎలాంటిదో తెలుసా? ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతిరోజు, ప్రతి గడియ శత్రువైన సాతాను మనతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఆమేన్. ఏదో ఈ యుద్ధం సంవత్సరానికి ఒకసారి జరిగేది కాదు. ఎస్, వారానికి ఒకరోజు జరిగేది కాదు, లేకపోతే శుద్ధీకరణ కోటాల్లో జరిగేది కాదు. యేసుక్రీస్తును సురక్షకునిగా ఏ రోజైతే నువ్వు అంగీకరించావో, అంగీకరించిన ఆ రోజు నుంచి నేటి వరకే కాదు, నీ ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు శత్రువైన సాతాను ప్రతిరోజు ఈ ఆధ్యాత్మిక యాత్రలో వాడు మనతో పోరాడుతూనే ఉంటాడు. అయితే దేవుడు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటాన్ని, ప్రతి యుద్ధాన్ని ఆశీర్వాదంగా మార్చాలనేది దేవుని యొక్క ఆశ. ప్రైజ్ ది లార్డ్. ప్రతి యుద్ధ దినాలను ఆశీర్వాదపు దినాలుగా దేవుడు మార్చాలంటే దానికి ప్రధాన ఆయుధం ప్రార్థనే. లోకంలో ప్రజలందరికీ యుద్ధాలు వస్తాయి. లోకంలో ప్రజలకు వచ్చే యుద్ధాలు, ఏ యుద్ధమైనా రక్తపాతం, మరణం, ఆక్రందన, ఆవేదన. ఒక అన్యుడికి యుద్ధం వస్తే ఆ యుద్ధ భూమిలో పోరాడి రక్తం సెలయేరులాగా ప్రవహిస్తుంది. మరణఘోష, మృత్యుఘోష, ఆహాకారాలు, ఆర్తనాదాలు ఆ యుద్ధ భూమిలో వినబడతాయి. కానీ క్రైస్తవుని జీవితంలో క్రైస్తవునికి ఎదురయ్యే ప్రతి యుద్ధం ఈరోజు యుద్ధ దినాలే. కానీ ఈరోజున్న యుద్ధ దినాలు రేపటి దినాన ఆశీర్వాదపు దినాలుగా, ఆనందకరమైన దినాలుగా, మేలైన దినాలుగా ప్రార్థన ద్వారా దేవుడు వాటినే మారుస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక రాజు మీదకి 3 దేశాల రాజులు, వీరు సరిపోరు అన్నట్లుగా వీరితో పాటు 4వ దేశపు రాజు తన సైన్యంతో కలిసి ఒక చిన్న దేశం మీదకి 4 దేశాల శత్రురాజులు వారి సైన్యంతో కూడా వచ్చారు. అద్భుతం. ఆ యుద్ధం రాక మునుపు ఆ రాజు చాలా మధ్యతరగతికి చెందినవాడు. ఆ యుద్ధం ఏమంటా వచ్చిందో, ఆ 4 దేశాల శత్రురాజులు ఏమంటా ఆయన మీద యుద్ధానికి వచ్చారో, ఆ యుద్ధ దినాలు గడిచిపోయిన తర్వాత ఈ మధ్యతరగతిలో బ్రతికిన ఈ రాజు ఆ దేశంలోని ఐశ్వర్యవంతుడిగా మారిపోయాడు. అంత ఐశ్వర్యవంతునిగా ఆయన మార్చింది ఏదంటే ఆయన బ్రతుకులు ఎదురైనటువంటి యుద్ధం. ఒకవేళ ఈ సంగతి అంతా, ఈ వాక్యం అంతా విన్న తర్వాత మీరు కూడా ఏమంటారు తెలుసా? నాకు కూడా అట్టాటి యుద్ధాలు ఒకటి జరిగితే బాగుండయ్యా. అద్భుతం. ఈ యుద్ధం అతన్ని, ఒక అనామకుడిని అండలు మెక్కించి బహు సంపన్న స్థితిలో ఆయన మార్చింది. దైవజన్మ, నేను చెప్పే సంపన్న స్థితి తుప్పు పట్టిపోయే వెండి బంగారాలను గూర్చి కాదు. అవి ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ ఒక అద్భుతం, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి యుద్ధంలో ప్రార్థనను ఆయుధంగా చేసుకొని నువ్వు సాగిపోతూ ఉంటే, నీ భక్తి జీవితం మధ్యతరగతి స్థితిలో అస్తవ్యస్తంగా అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటే, ఆ యుద్ధాలను ప్రార్థన ద్వారా నువ్వు ఎదుర్కోగలిగితే ఆ ప్రార్థన భక్తిలో నేను శిఖరాల మీద కూర్చోబెడతాడు. భక్తుడైన దావీదు గారు అంటారు కదా, శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పా, శ్రమ కలిగిన తర్వాత నీ త్రోవలో నేను నడుచుకోవటం ప్రారంభించాను. మరొకసారి ఈ మాట చెప్తాను. లోకంలో అన్యుడికి యుద్ధం జరిగితే యుద్ధం వాడికి వినాశనాన్ని కలుగు చేస్తుంది, నష్టాన్ని కలుగు చేస్తుంది, శాపాన్ని, కన్నీటిని, దుఃఖాన్ని కలుగు చేస్తుంది. క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా నీ జీవితంలో జరిగే ప్రతి యుద్ధం భవిష్యత్తులో ఆశీర్వాద కారణంగా దేవుడు మారుస్తాడు.
ఇలాగే చాలా చోట్ల మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఒక పేద వెధవరాలిగా ఒకప్పుడు బ్రతికినటువంటి తల్లి తన బిడ్డలిద్దరిని తీసుకొని, కొడుకుని కూతురుని తీసుకొని ఏడ్చుకుంటా నా దగ్గరికి వచ్చింది. 2 చేతులు పట్టుకుంది పెద్ద తల్లి. 55-60 సంవత్సరాలు ఉంటాయి. పిల్లలు కూడా వివాహమై కొంచెం మంచి స్థితిలోనే ఉన్నారు. నా చేతులు పట్టుకొని ఏడుస్తా, అయ్యా నేను చిన్న వయసులో భర్తను కోల్పోయా, 2 పిల్లలు. ఇలా దినాలు భారంగా కొనసాగుతున్న దినాల్లో చాలాసార్లు నా వైధవ్యాన్ని బట్టి ఏడ్చేదాన్ని. పిల్లలు తండ్రి లేని పిల్లలుగా మిగిలిపోయారని రోజు ఏడ్చేదాన్ని. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు మన మినిస్ట్రీ ద్వారా అందించబడిన వాక్యం నేను విన్నానయ్యా. ఆ వాక్యం నన్ను బ్రతికించింది. ఏ వాక్యం బ్రతికించిందమ్మా అంటే, ఆ తల్లి కళ్ళమని నీళ్ళు పెట్టుకుని నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, ఈ దేవుడు వెధవరాళ్ళ దేవుడు అని ఒకరోజు వాక్యం చెప్పారయ్యా. వెధవరాలి పక్షాన్ని వేద్యమాడతారు అని చెప్పారు కదా. లోకంలో వెధవరాలు అని అందరూ చిన్నచూపు చూస్తూ ఉంటే మీరు అన్న ఒక మాట, ఈ దేవుడు వెధవరాళ్ళ దేవుడు. ఎవరి దేవుడు? తండ్రి లేని బిడ్డలకు తానే తండ్రిగా ఉండి, వెధవరాళ్లకు న్యాయకర్తగా ఉండి, తల్లి తండ్రి లేని అనాథలకు ఆయనే తండ్రిగా ఉండి నడిపిస్తాడు అన్నారు కదా. మీరు వాక్యం చెప్తూ భర్త కలిగిన స్త్రీని దేవుడు ప్రేమించిన దానికంటే భార్యను కోల్పోయినటువంటి ఆ స్త్రీకి దేవుడు ఎక్కువైన ప్రేమ పంచుతాడు. అలాగని దేవుని ప్రేమ పొందుకోవటానికి బతికున్న వాళ్ళు ఆ ప్రార్థన అవసరంలా. గమనించండి, తల్లిదండ్రులు కలిగిన పిల్లల్ని దేవుడు ప్రేమించిన దానికంటే తండ్రి లేని బిడ్డంటే, తల్లి లేని బిడ్డంటే యేసయ్యకు కొంచెం ఎక్కువ ప్రేమ బిడ్డల మీద ఉంటుంది అని మీరు వాక్యం చెప్పారు కదా. ఆ వాక్యాన్ని బట్టి నా జీవితంలో కృంగిని స్థితిలో నేను ధైర్యంగా బ్రతకడం ప్రారంభించానయ్యా. ఆ మాటలు పట్టుకొని ప్రార్థన చేయటం ప్రారంభించానయ్యా. నా జీవితంలో దేవుడు ఎంత అద్భుతం చేశాడో నా నోటి మాటలతో చెప్పలేనయ్యా. ప్రతి యుద్ధం ఆశీర్వాదంగా మారుస్తాడని మీరు చెప్పారు కదా. ఎవరి జీవితంలో అది జరిగిందో జరగలేదో నాకు తెలియదు, కానీ నా బ్రతుకులో మాత్రం జరిగింది అయ్యా. ఏం జరిగిందమ్మా అన్నాను. నా భర్తను చిన్న వయసులో నేను కోల్పోయానని చెప్పే కదా. నా భర్త తరపు వాళ్ళు కాస్త స్థితిమంతులు. వాళ్ళకు ఒక 8 ఎకరాల పొలం. మా బావగారు నాకు రావలసిన 4 ఎకరాల వాటా నాకు రాకుండా 8 ఎకరాలు తన మీదే రాయించుకోవాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నం చేశాడు. బాధాకరమైన సంగతి ఏంటంటే, నా బావగారు కూడా మందిరానికి వెళ్ళేవాడు. ఎవరు చెప్పాలి. వాక్యం తెలియకుండా ఒకడు అధర్మంగా బ్రతికాడంటే పానీలే అనుకోవచ్చు. యెషయా గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది, వారు ధర్మక్షేత్రంలో ఉండి కూడా ధర్మాన్ని పాటించరంట. ఎక్కడున్నారు? ఉన్నది ధర్మక్షేత్రంలో ఉండి కూడా ధర్మాన్ని పాటించదని రాసి ఉంది కదయ్యా. ఆయనేం దేవుడిని ఎరగనటువంటి వాడేం కాదు. దేవుడు తెలుసు. మా వదిన ప్రార్థనకి వెళ్తుంది, వాళ్ళ పిల్లలు కూడా ప్రార్థనకి వెళ్తారు. కానీ ఈ పొలం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఏదో తులమో పొలమో చిల్లర పైసలు భిక్షగాడికి వేసినట్లుగా కలిగిన దాంట్లో కొంత ఇద్దాం అని చెప్పి నా భర్తను కోల్పోయిన దాన్ని బట్టి, వెధవరాలి తరపున మాట్లాడేవాడు ఎవడో లేకపోవటాన్ని బట్టి నాకు దక్కాల్సిన 4 ఎకరాలు నాకు దక్కకుండా 15 సంవత్సరాల పాటు తన చేతిలో బిగబట్టుకున్నాడయ్యా. పోరాడా. ఇక ఎంత పోరాడినా నా బ్రతికింతేలే అని అనుకొని దేవుని సన్నిధిలో నేను నా పిల్లలు ప్రార్థన చేయటం ప్రారంభించాం. ఒకనొక సందర్భంలో దొంగ కాగితాలు పుట్టించి ఆ 4 ఎకరాల పొలం తన పేరు రాయించుకోవటానికి లాయర్ దగ్గరికి వెళ్ళి కాగితాలు ఏవో తయారు చేయించాడటయ్యా. అలా కాగితాలు తయారు చేయించి ఇంకొక వారంలో రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అని అనుకొని లాయర్ దగ్గర నుంచి కాగితాలు తీసుకొచ్చి ఆ కాగితాలు బీరువాలో పెట్టాడు. ఆ రాత్రికి రాత్రే హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చచ్చిపోయాడయ్యా. ఆ రాత్రికి రాత్రే హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చచ్చిపోయాడయ్యా. ఈ సంగతి మా బావగారి పిల్లలకు, మా వదినికి మా అక్కకి తెలిసి, అయ్యో ఆ వెధవరాలకు అన్యాయం చేయటాన్ని బట్టే కదా మా బ్రతికేలా అయిపోయిందని ఉన్నపాటు నా కాగితాలన్నింటినీ చింపేసి ఆ 8 ఎకరాల పొలంలో నాకు రావలసిన 4 ఎకరాలు నాకు ఇచ్చేసేసారయ్యా. దేవుడు నాకు న్యాయం తీర్చాడు. అయితే ఈ 15 సంవత్సరాలు నా బ్రతుకులో యుద్ధం జరగటం నిజంగా అది ఒక మేలేనయ్యా అంది. ఎందుకమ్మా, ఎట్లాగమ్మా అన్నాను. ఏముందో తెలుసా? ఒకవేళ 15 సంవత్సరాల క్రితం నా పొలం నాకే కనుక ఇచ్చి ఉంటే తులం పొలానికి అమ్ముకునేదాన్ని అయ్యా. ఆ రోజుల్లో ఎకరం వచ్చి 4 లక్షలు, మహా అయితే 8 లక్షలు. ఆ తర్వాత ఈ 15 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. మా పొలం పక్కనే హైవే వచ్చింది. 4 ఎకరాలు, ఎకరం వచ్చి 4 లక్షలు ఉండే పొలం ఈరోజు ఎకరం వచ్చి 4 కోట్లు అయిందయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఎకరం వచ్చి 4 కోట్లు అయిందయ్యా. ఒకవేళ ఆ పొలం ఆ రోజే కనుక వస్తే తులానికి పొలానికి అమ్ముడు పోయేదాన్ని అయ్యా. కానీ
ఈ పేద వెధవరాలని రోజు దేవుడు భాగ్యవంతురాలిగా చేశాడయ్యా. నేను మీతో చెప్పే మాట, ఆ తల్లి జీవితంలో పొలవనే కాదు, నీ జీవితంలో ఏ యుద్ధం ఎదురైనా ప్రార్థనను ఆయుధంగా చేసుకో, దేవుని సన్నిధిలో ఓర్పును ఆయుధంగా చేసుకో, ఆయన సమయం కొరకు నువ్వు కనిపెట్టు. ఎదురయ్యే ప్రతి యుద్ధ దినాలను ఆశీర్వాదపు దినాలుగా దేవుడు మారుస్తాడు. ఆ తల్లి అంటది, అయ్యా ఆ రోజే గనక ఈ యుద్ధం నాకు రాకపోతే, ఈ పోరాటం నా బ్రతుకులో జరగకపోతే, నా 4 ఎకరాల పొలం నాకే వచ్చినట్లయితే ఈ పిల్లల్ని పెంచే విషయంలో ఈ బాధ నేను భరించలేనని తులం పొలానికి అమ్మేసేదాన్ని అయ్యా. మరలా పేద స్థితే. దైవజనమా, ఓ దైవజనుడిగా చెప్తున్నాను, నీ ఆధ్యాత్మిక జీవితంలో బ్రతుకు కాలమంతా యుద్ధాలు వస్తానే ఉంటాయి. చాలాసార్లు చెప్పే కదా, సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడకు ఆటుపోట్లు అలల తాకిడి తప్పదో, లోకమనే సముద్రంలో ప్రయాణమయ్యే విశ్వాస జీవితంలో కూడా ఎప్పుడు ఏదో ఒక ఆటుపోట్లు మన బ్రతుకులు ఎదురవుతూనే ఉంటాయి. ఎన్ని యుద్ధాలు ఎదురైనా అంతిమ విజయం దేవుడు మనకు అనుగ్రహించును గాక. యెహోషాపాతు జీవితంలో 3 సైన్యాలు, 3 దేశపు రాజులు, ఈ 3 దేశాలు చాలదన్నట్లుగా 4వ దేశం తన దేశం మీదకి యుద్ధానికి వస్తుందన్న సంగతి యెహోషాపాతు తెలుసుకుని ఏం చేశాడు? మన జీవితంలో మనం ఏం చేయాలి? ఏం చేస్తే యుద్ధ దినాలను ఆశీర్వాదపు దినాలుగా దేవుడు మారుస్తాడు? చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయం అందరూ చూడండి, 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదవండి ఎవరైనా. ఇది అయిన తరువాత రైట్ మోయాబీయులను, అమ్మోనీయులను, మేయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవరణంలో సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది. ఏ సైన్యము? రైట్, గొప్ప సైన్యము నీ మీదకు వచ్చుచున్నది. వారు హససోన్ తామారు అను ఎన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసి, ఓకే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాసము ఆచరించి. రైట్, నాతో కలిసి మాట చెప్పండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని తన చెవులతో ఒక వార్త విన్నాడు. ఏమని? మోయాబీయులు, అమోనీయులు, ఎదోమీయులు తన మీద యుద్ధానికి వచ్చారని. ఈలోపు సిరియన్లు కూడా కూడబలుక్కొని మహాసైన్యంతో తన మీద యుద్ధానికి వచ్చారు అన్న వార్త విన్నాడు. ఎంత విశ్వాసం కలిగిన వాడైనా కొన్ని హృదయాన్ని బ్రద్దలు చేసే వార్తలు విన్నప్పుడు భయపడతారా లేదా? నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు, అది ఒక ఎత్తు అయితే, మనలో సింహం ఉంది, పులి ఉంది అనేది ఎంత నిజమో, పిల్లి ఉంది అనేది కూడా అంతే నిజం. ఆమెన్. ఏలియాలో పులి ఉంది, అదే ఏలియాలో ఏమా అసలు దేనికి భయపడరా మీరు? అమ్మో, ఎంత ధైర్యంగా ఉంటామో అదే సమయంలో ఏదైనా కొన్ని హృదయాన్ని బ్రద్దలు చేసే ఏదైనా అపాయాన్ని కూర్చున్న వార్త విన్నప్పుడు తెలియకుండా భయం పుడుతుంది. సో భయం అనేది ఎంత గొప్ప విశ్వాస వీరుడికైనా మానవ సహజం. అయితే ఈ భయం గొలిపే వార్త విన్నప్పుడు యెహోషువ ఏం చేశాడంటే భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. ఏం నిలుపుకున్నాడట? ఏం చేయటానికి? యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని. అంటే తనొక్కడే దేవుని దగ్గరికి వెళ్ళి తన మనస్సు నిలుపుకొని తన కలిగిన కష్టాన్ని దేవునితో పంచుకోవటానికి రాజు ఒక్కడే రాజు ఒక్కడే దేవుని సన్నిధికి వెళ్ళాడు. నేను ఈ ప్రార్థనకు పెట్టే పేరు ఏంటంటే ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థనలో ఉండాల్సిన 7 ఆధ్యాత్మిక అనుభవాలు. ఈ 7 ఆధ్యాత్మిక అనుభవాలు నేను కలిగి బ్రతికినా, మీరు కలిగి బ్రతికినా, ప్రపంచంలో ఏ క్రైస్తవుడు కలిగి బ్రతికినా నీ యుద్ధ దినాలను ఆశీర్వాదపు దినాలుగా దేవుడు మారుస్తాడు. రాజు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఏకాంతంగా ప్రభుతో గడపటానికి, ఒంటరిగా ప్రభుతో గడపటానికి దేవుని సన్నిధికి వెళ్ళి తన మనస్సు నిలుపుకుంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న దైవజనమ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది భక్తులు ఏకాంత ప్రార్థన చేశారు, ఒంటరి ప్రార్థన చేశారు. ఏకాంత ప్రార్థన అని అనటంతో పాత నిబంధనలో మనకు గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? యాకోబు.
ఇంటి వారిని అందరినీ పంపించి, పిల్లలందరినీ పంపించి, భార్యలను సమస్త యావదాస్తిని పంపించేసి ఎబ్బోకు రేవు దగ్గర తను ఒంటరిగా మిగిలిపోయి ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడటం ప్రారంభించాడట. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. తను ఒంటరిగా ఎందుకు మిగిలిపోయాడంటే ప్రార్థన చేయటానికి మిగిలిపోయాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే రాత్రంతా దేవునితో పెనుగులాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. దైవజనమా, ఒక మాట చెప్తా. నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయటానికి నీ మనసు ఉబలాడుతూ ఉంటుంది, ఏం చేయటానికి నీ మనసు ఉబలాట పడుతూ ఉంటుంది. 10 మందిలో కనపడే వ్యక్తి నిజమైన వ్యక్తి కాదు. ఒంటరితనంలో కనపడే వ్యక్తి యొక్క వ్యక్తిత్వమే నిజమైనటువంటి వ్యక్తిత్వం. ఒక ఆయన అంటాడు, ఒంటరిగా ఉన్నప్పుడే మనిషి తొంటరి పనులు చేస్తాడంట. రైమింగ్ బాగుందని నేను చెప్పట్లా, విన్నారా? ఒక వ్యక్తి యొక్క నిజమైన క్యారెక్టర్ ఎప్పుడు బయటపడిద్దంటే, ఇప్పుడు ఎంతమందిలో మనం ఉన్నాం, ఎంతమందిలో కూర్చున్న మీరు ఎవరైనా ఎంతమందిలో కూర్చొని ఫోన్ చూసుకుంటా ఎట్లా అనుకుంటా ఉంటారా? సాధ్యమైనంత వరకు నలుగురు చూస్తున్నారని భయభక్తులు కలిగినట్లుగా భయభక్తులు తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే గమనించండి, నలుగురు మధ్యలో కనపడే వ్యక్తి ఒరిజినల్ వ్యక్తి కాదట. నువ్వు ఒంటరిగా ఉంటావు చూసావు, ఏకాంతంగా ఉంటావు చూసావు, అమ్మయ్యా భర్త డ్యూటీకి వెళ్ళాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, కాలేజీకి వెళ్ళిపోయారు, ఇంటి పని కూడా అంతా అయిపోయింది, చాలా ఖాళీ దొరికింది, 1 గంట 2 గంటలో ఏకాంతంగా దేవుని సన్నిధిలో మోకరించి పెనుగులాడుతూ నేను ప్రార్థన చేస్తాను. అలాంటి మనస్తత్వం నీకుంటే ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభువుని వెతకాలి, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని జంటగా చేసుకోవాలి, దేవుని జత కొరకు నీ ఆత్మ నీ ప్రాణం తహతహలాడుతూ ఉంటే నీ యుద్ధ దినాలన్నిటినీ ఆశీర్వాద దినాలుగా దేవుడు మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రతి క్రైస్తవునికి తన ఆధ్యాత్మిక జీవితంలో శత్రువు చేసే ప్రతి పోరాటంలో నువ్వు నిలవబడాలన్నా, వాడు ఆయుధాలను ఎదిరించి యుద్ధభూమిలో సమరంలో నువ్వు సాతాను మీద జైనికేతన నీ బ్రతుకులో నువ్వు ఎగరవేయాలన్నా ప్రతి క్రైస్తవునికి ఉండాల్సిన మొట్టమొదటి ప్రార్థన అనుభవం ఏదంటే ఏకాంత ప్రార్థన అనుభవం. ఒక మాట మిమ్మల్ని అడుగుతా, నా తట్టు చూడండి, చేతులు ఎత్తమనను కానీ మీ మనసును ప్రశ్నిస్తాను. మీరు ఏకాంతంగా దేవుని సన్నిధిలో మోకరించి ఏకాంతంగా 1 గంట సేపు ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎన్ని దినాలు అవుతుంది? ఏకాంతంగా 1 గంట మోకరించిన స్థలములో నుంచి లేవకుండా యాకోబు దేవునితో పెనుగులాడినట్లుగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు 1 గంట 2 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? ఒక ఆయన ఇదే మాట అడిగా. ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు ఏకాంతంగా 1 గంట సేపు ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది అయ్యా అన్న. సంఘ ప్రార్థనకి వెళ్తానండి, వెళ్తున్నా వద్ద వెళ్ళట్లేదు అంటలా, కుటుంబ ప్రార్థన కూడా చేసుకుంటావు నేను కాదంటలా. నేను అడిగే ప్రశ్న ఏంటంటే నువ్వు ఏకాంత ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది అన్న. ఆయన తలదించేమన్నాడు తెలుసా? నేను ఏకాంత ప్రార్థన చేసి దరిదాపుగా 20 సంవత్సరాలు దాటిపోయిందండి అన్నాడు. ఇతను ఆత్మీయంగా బ్రతికున్నట్లా చచ్చినట్లా? బ్రతికున్నాను అని అనుకుంటున్నాడు కానీ చచ్చినాడు. దేవుల్లో నిలవబడ్డాను అని అనుకుంటున్నాడు కానీ వాడు ఆధ్యాత్మికంగా ఎప్పుడో చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. క్రైస్తవ జనమా, సంఘ ప్రార్థనకు వచ్చావు, ప్రైజ్ ది లార్డ్, సంతోషం. నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే నీకంటూ వ్యక్తిగతంగా ఏకాంత ప్రార్థన ఉందా? ఆ ప్రార్థన కూడా మొక్కుబడి ప్రార్థన కాదు. కనీసం 1 గంట ప్రతిదినం, కనీసం 1 గంట నువ్వు వ్యక్తిగతంగా ఏకాంతంగా ప్రార్థన చేసే ఆ ప్రార్థన మనస్సు కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? ఆలోచించు. క్రొత్త నిబంధనలో ఏకాంత ప్రార్థనకు పునాది వేసిన వాడు ఎవరంటే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బైబిల్లో మనం చూస్తాం కదా, ఆయన ప్రార్థన చేయుటకు ఒలీవ కొండకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేయుచున్నాడు అని రాస్తుంది. ఒక్కసారి నా వైపు చూడు. నువ్వు ఇంట్లో తల్లి ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలని నీ మనసు ఉబలాట పడతా ఉంటుంది. నా తట్టు చూడు. నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు, తమ్ముడా, నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవ్వరు లేరు, బైబిల్ ఉంది, సెల్ ఫోన్ ఉంది, ఈ రెండిట్లో ఏది పట్టుకోవటానికి నీ మనసు ఆరాటపడుతుంది? బైబిల్ ఉంది, సెల్ ఫోన్ ఉంది, ప్రార్థన చేసుకోవటానికి సమయం అవకాశం దొరికింది. ప్రశాంతంగా నేను ఎంత ఏడవాలనుకున్నానో అంత ఏడుస్తా, ఎంత పెద్దగా ప్రార్థన చేయాలనుకున్నానో అంత పెద్దగా ప్రార్థన చేస్తా.
నా దేవుని సన్నిధిలో ఏకాంతంగా గదిలో ఉండి నా దేవుని సన్నిధిలో నాట్యమాడాలనుకున్నా, ఒక అర్ధగంట సేపు నాట్యమాడుతా ప్రభుని స్తుతిస్తా, పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతా, ఒక గంట ఓ 2 గంటలు ఏకాంతంగా నేను ప్రభుతో గడుపుతానని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆత్మ దేవుని సాన్నిధ్యాన్ని కోరుకుంటుందా, సెల్ ఫోన్ని, పుస్తకాల్ని, లోకపు ముచ్చట్లను కోరుకుంటుందా? ప్రతి క్రైస్తవుడి జీవితంలో యేసు నామం పేరిట ఒంటరి ప్రార్థన ఉండును గాక, ఏకాంత ప్రార్థన ఉండును గాక. ఆ ఏకాంత ప్రార్థన అనేక మంది క్రైస్తవుల జీవితాల్లో లేకపోవటాన్ని బట్టి బ్రతుకు కాలం అంతా యుద్ధమే యుద్ధమే యుద్ధమే, సమస్య వెంబడి సమస్య. ఆ వచ్చిన సమస్యలు కూడా వాళ్ళని ముంచేసే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. దైవజనమా, యుద్ధాలు నీ బ్రతుకులు రాక మానో, కానీ ఏకాంత ప్రార్థన కలిగిన దానిగా నువ్వు బ్రతుకుతా ఉంటే నీ యుద్ధ దినాలను ఆశీర్వాదపు దినాలుగా దేవుడు మారుస్తాడు. ఈరోజు వాక్యం వింటుండగా ఒక తీర్మానం చేసుకో, ప్రభా రోజుకొచ్చి 24 గంటల కాల వ్యవధిలో కనీసం 1 గంటైనా ఏకాంతంగా నీతో గడుపుతానయ్యా. చెబుతావా ఆమేనని? నా తట్టు చూడండి తల్లి, కనీసం 1 గంటైనా ఏకాంతంగా నీతో గడుపుతానయ్యా. ఏకాంత ప్రార్థన నీకు లేదు అంటే ఆత్మలో నువ్వు చచ్చావు అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. పేరుకు బ్రతికున్నావనే కానీ, పేరుకు ఆత్మీయుడనే పేరే కానీ నీకంటూ వ్యక్తిగతంగా ఏకాంత ప్రార్థన లేకపోతే ఈ యుద్ధ భూమిలో సాతాను చేతిలో నువ్వు ఓడిపోతావు అన్న సంగతి గ్రహించి యేసు నామం పేరిట ఆ ఏకాంత ప్రార్థన దేవుడు మనకు దయచేయును గాక. 2వ ప్రార్థన అనుభవం యెహోషాపాతు ప్రార్థన అనుభవం చూడండి, 20వ అధ్యాయం 13వ వచనం. యోధా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ నాతో కలిసి మరలా. యోధా వారందరూ తమ శిష్యులతోనూ తమ భార్యలతోనూ పిల్లలతోనూ టీవీ దగ్గర కూర్చుండిరి. ఎక్కడ కూర్చున్నారు చెప్పాలమ్మా? టీవీ దగ్గర లేదా? చెప్పండి, ఎక్కడ కూర్చున్నారట? యెహోవా సన్నిధిలో నిలవబడి ఉండిరి. ఎవరెవరు? యోధా వారందరూ అంటే పురుషులు. ఇంకెవరు? శిష్యులు. ఇంకెవరు? వారి భార్యలు. ఇంకెవరు? వారి పిల్లలు. అంటే కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నిలవబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఈ ప్రార్థనకు నేను పెట్టే 2వ పేరు ఏంటంటే కుటుంబ ప్రార్థన. నా తట్టు చూడాలి. ఏ ప్రార్థన? మొదటి ప్రార్థన ఏ ప్రార్థన? 2వ ప్రార్థన ఏ ప్రార్థన? చెల్లి నా తట్టు చూడరమ్మా, ఒక్క మాట, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? భార్య, భర్త, పిల్లలు రోజుకొచ్చి కనీసం, ఎక్కువసేపేం కాదు, కనీసం 1 అర్ధగంట అయినా మన కుటుంబాల్లో కుటుంబ ఆరాధన జరుగుతుందా? లైవ్లో దేవుని వాక్యం వింటున్న దైవజనమ, ప్రతి ఆదివారం కుటుంబంగా మందిరానికి వెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, సంతోషం. కుటుంబం అంతా దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నారు. ప్రైజ్ గాడ్, సంతోషం. కానీ మిమ్మల్ని అడిగేటువంటి మాట ఏంటంటే, మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? కుటుంబ ప్రార్థన జరుగుతుందా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొత్త నిబంధనలో ఎక్కువగా ఒక మాట చూస్తాం. అకులా ప్రిస్కిల్లకు వందనములు చెప్పుడి, వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి, వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. ఇంట్లో ఏముందట? ప్రతి ఇల్లు ఒక చిన్నపాటి సంఘంగా ఉండాలి. ప్రతి ఇల్లు చిన్నపాటి సంఘంగా ఉండాలి. ఏంటయ్యా ఈ మాటకున్న అర్థం? ఆదివారపు ఆరాధనకు వచ్చారు. ఆరాధనలో ఏం జరిగింది? మందిరానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? పాటలు, ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానం. పాటలు, ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానం. మందిరంలో ఆదివారం 2.5 గంటల సేపు మందిరంలో ఇది జరిగింది కదా. నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మందిరపు వాతావరణాన్ని నీ ఇంటికి మోసుకుని వెళ్ళాలి. ఆదివారం మందిరంలో ఆఫ్టర్ ఆల్ వారంలో జస్ట్ 2.5 గంటలే జరిగింది. మందిరంలో జరిగిన ఆరాధన వారంలో 1 రోజు. నీ ఇంటిలో ప్రతిరోజు ఈ ఆరాధన జరగాలి. ప్రతిరోజు ఈ ఆరాధన జరగాలి. ఓ భక్తుడు అంటాడు, ఏ భార్యాభర్తలు పిల్లలు కలిసి ప్రార్థిస్తారో, కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. కలిసి ప్రార్థించే కుటుంబాలు. ఓ తల్లి నా వైపు చూడు, మందిరంలో మంచి ప్రార్థన పరురాలివే. ఒక మాట, నీతో పాటు నీ భర్త ప్రార్థనలో కూర్చుంటున్నాడా?
నీతో పాటు నీ పిల్లలు ప్రార్థనలో కూర్చుంటున్నారా? అయ్యా, మందిరంలో మంచి విశ్వాసులే, మంచి సంఘ పెద్దలే మిమ్మల్ని అడిగే ప్రశ్న, సంఘంలో మంచి ప్రార్థనా పరులు అని సాక్ష్యాన్ని పొందారు, ప్రైజ్ ది లార్డ్, మిమ్మల్ని అడిగే మాట, మీ కుటుంబాలలో ప్రతిదినం కుటుంబ ఆరాధన జరుగుతుందా? ఎన్నో కుటుంబాల్లో సాతానుగాడు కుటుంబ ప్రార్థన బలిపెట్టాలు పడగొట్టేశాడు. ఒక తమ్ముడు రెగ్యులర్గా ఫస్ట్ షిఫ్ట్ వెళ్తాడు, మన చర్చికి వస్తాడు. నేను అడిగాను, తమ్ముడు ఎందుకు నువ్వు ఫస్ట్ షిఫ్ట్ రెగ్యులర్గా వెళ్తా ఉన్నావు, కారణం ఏంటి? అన్నయ్య, నాకు డ్యూటీలో అవకాశం ఇచ్చారన్నయ్య. బి షిఫ్ట్ కావాలంటే బి షిఫ్ట్, ఫస్ట్ షిఫ్ట్ కావాలంటే ఫస్ట్ షిఫ్ట్, ఏ షిఫ్ట్ అన్నా తీసుకోవచ్చు అన్నారు అన్నయ్య. అవును తమ్ముడా, నాకు తెలిసింది సంగతే, నువ్వు బి షిఫ్ట్ ఎన్నుకోకుండా ఫస్ట్ షిఫ్టే ఎందుకు ఎన్నుకున్నావు అన్నా. ఆ తమ్ముడు నవ్వుతా ఏమన్నాడు తెలుసా? అన్నయ్య, ఫస్ట్ షిఫ్ట్ అయితే ప్రతిరోజు సాయంత్రం నా ఇంట్లో కుటుంబ ఆరాధన జరిగించుకోవచ్చు అన్నయ్య. ఎట్లా తమ్ముడు? పిల్లలిద్దరు కాలేజీకి వెళ్తారు కదా అన్నయ్య. అవును. సాయంత్రం 4:30కి వస్తారు కదా అన్నయ్య. అవును. ఒక అర్ధగంట సేపు వాళ్ళు రెస్ట్ తీసుకుంటారని 5 గంటలకు పుస్తకాల దగ్గర కూర్చుంటారన్నయ్య. సాయంత్రం పూట పిల్లలిద్దరు ఇంట్లో ఉంటారు కదా అన్నయ్య, నేను ఇంట్లో ఉంటా కదా అన్నయ్య. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మోకరిస్తామన్నయ్య, 8 గంటల దాకా. పడమటి దిక్కున సూర్యుడు అస్తమించడం మర్చిపోతాడేమో కానీ మా ఇంట్లో కుటుంబ ప్రార్థన మేము మర్చిపోవన్నయ్య. ఎప్పుడైనా సంఘంలో సాయంత్రం పూట మీటింగ్ ఉన్న రోజు మాత్రమే మా ఇంట్లో ప్రార్థన జరగదేమో కానీ నేను కావాలని ఫస్ట్ షిఫ్ట్ వేయించుకొని, ప్రైజ్ ది లార్డ్, నేను కావాలని ఫస్ట్ షిఫ్ట్ వేయించుకొని ఫస్ట్ షిఫ్ట్ వెళ్తున్నాను అన్నయ్య. ఎందుకంటే మా కుటుంబంలో ప్రతిరోజు రాత్రి కుటుంబ ఆరాధన జరగాలని. మందిరంలో మీటింగ్ ఉన్నప్పుడుగా తప్ప, ఎప్పుడైనా హైదరాబాద్ పట్టణంలో మన మినిస్ట్రీ తరపున సువార్త సభలు జరిగేటప్పుడు తప్ప, చివరికి మా బంధువులు ఇంటికి వచ్చిన, ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున దేవుని నమ్ముకోనోళ్ళు మా ఇంటికి వచ్చిన, మాతో పాటు ప్రార్థన కూర్చోవలసిందే. ఆ కుటుంబానికి వచ్చి ఒక మాట చెప్తాను. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఆ భార్యాభర్తలు ఇద్దరు నాకు అకులా ప్రిస్కిల్లాంటి వాడు. దేవుడు మాకు ఇచ్చిన వరాల బిడ్డలు, దేవుడు మాకు ఇచ్చిన వరాల బిడ్డలు. ఇప్పుడు కూర్చున్న మీరు ఎవరై ఉండొచ్చు? ఎందుకు ఆ ల్యాబొరేటరీ పని ఇప్పుడు? ఆ సైంటిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు. నిన్ననే 2 days బ్యాక్ ఒక ముఖ్యమైన పని నుండి ఫోన్ చేశాను. 2 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలే. ఒక అర్ధగంట తర్వాత ఆ తమ్ముడే ఫోన్ చేశాడు. అన్నయ్య, సారీ అన్నయ్య, కుటుంబ ప్రార్థనలో కూర్చున్నాం అన్నయ్య, అందుకని ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను అన్నయ్య, సారీ అన్నయ్య అన్నాడు. సారీ కాదు, కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు నేను కాదు, అపోస్తుడైన, చెప్పాలి గట్టిగా, అపోస్తుడైన పౌలు గారు ఫోన్ చేసిన, ఇంకో మాట కూడా అన్నా, యేసు ప్రభు ఫోన్ చేసిన. అయినా ప్రార్థన చేసే టైంలో యేసు ప్రభు ఎందుకు ఫోన్ చేస్తాడు? ఆమేన్. దైవజనమ, నీ ఇల్లు దేవుని సన్నిధిలో కనబడును గాక. యోధావారందరూ పసిపిల్లలు, యోధావారందరూ శిశువులు, ఎవరు? శిశువులు, వారి భార్యలు, వారి పిల్లలు అందరూ యెహోవా సన్నిధిలో నిలవబడ్డారు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమ, ఒకవేళ నీ ఇంటిలో కుటుంబ ఆరాధన బలిపీఠాన్ని సాతాను పడగొట్టేశాడేమో. ఒకప్పుడు కుటుంబ ఆరాధన జరిగేది, కుటుంబ ప్రార్థన కుటుంబంలో జరిగేది. ఒకవేళ సాతాను కుయుక్తిగా వాడు ప్రవేశించి నీ ఇంటిలో కుటుంబ ఆరాధన బలిపీఠాన్ని వాడు పడగొడితే, ఈరోజు వాక్యం వింటుండగా పడగొట్టబడిన కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని యేసు నామములో మరలా నువ్వు తిరిగి కట్టుకుందువుగాక. ఆగిపోయిన ప్రార్థన మరలా నీ ఇంటిలో కొనసాగునుగాక. చెప్దాం ఆమేన్. అలా నీ ఇంట్లో ప్రతిరోజు ప్రార్థన జరిగితే బైబిల్లో రాసి ఉంటుంది కదా, ఎక్కడ 2-3 కూడి, పెద్దగా చెప్పాలమ్మా, ఎక్కడ 2-3 కూడి, 2-3 అంటే భర్త భార్య ఇద్దరైపోయారు. 3 అంటే, ఆ మధ్య ఒక ఆయన అన్నాడు 3 అంటే 2వ భార్య అన్నాడు. మనోడికి అది అర్థమైంది. చూడండి, మనోడికి అది అర్థమైంది. పిల్లలు ఎక్కడ 2-3 కూడి, అమ్మ పిల్లలు తిరగనికండి, ఎక్కడ 2-3 కూడి నా నామం పేరిట ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. దేవుడు మన మధ్యలో ఉంటే అప్పుడు మన ఇల్లు ఏమైపోద్దో తెలుసా? మన ఇల్లే ఒక చిన్నపాటి మందసంగా మారిపోద్ది. బైబిల్లో రాయబడిన మాట, ఒబేదేదోము ఇంట యెహోవా మందస్సం ఉండగా ఆ మందస్సం వారి ఇంటిలో ఉన్నంత కాలం ఒబేదేదోము ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు.
ప్రైజ్ ది లార్డ్. యేసు నామం పేరిట ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ ఇల్లే ఒక మందసంగా మార్చబడాలి. నీ ఇల్లే ఒక మందసంగా మార్చబడాలి. నీ ఇల్లే ప్రార్థించే ఒక మందసంగా మార్చబడాలి. ఓబేదేదేమో ఇంట మందస్సం ఉండగా నేనంటాను, ఓబేదేదేమో ఇంటిలో మందస్సం ఉందేమో నేనంట, నీ ఇల్లే ఒక మందస్సంగా మారిపోవాలి. ఓబేదేదేమో ఇంటిలో 3 నెలలే మందస్సం ఉంది, నీ ఇంట్లో 3 నెలలు కాదు, నీ ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నీ ఇల్లే ఒక మందసపు పెట్టెగా మారును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇల్లు ఆశీర్వదించబట్టు రాజైన దావీదు చూశాడు. ఏమంటాడు తెలుసా? ఓబేదేదమా నీ మందస్సు నాకి, ఓబేదేదమా నీ మందస్సు నాకి. దైవజనమా, నీ చుట్టూతో ఉన్న అన్ని ప్రజలు, నీ కుటుంబం సమాధానంగా బ్రతకటం చూసి ప్రజలు ఏమనుకోవాలో తెలుసా? వీళ్ళు ఇంత ప్రార్థనా పరులుగా బ్రతకటాన్ని బట్టేరా వీళ్ళు ఇంత సమాధానంగా బ్రతుకుతుంది. మనకున్నట్లుగా కోట్ల రూపాయల ఆస్తి వీళ్ళకి లేకపోయి ఉండొచ్చు, కారపు మెతుకులు తిన్నా ఇంత సంతోషంగా నెమ్మదిగా బ్రతుకుతున్నారంటే వాళ్ళ దేవుడే దీనికి కారణం. ఎస్, వాళ్ళు చేస్తున్న ప్రార్థన దీనికి కారణం అని చెప్పి నిన్ను చూసి వారు దేవుని సంపాదించుకొందురుగాక. నిన్ను చూసి ఆ ప్రార్థనను వాళ్ళు సంపాదించుకొందురుగాక. నీ చుట్టూతో చూసిన ప్రజలు అనాలి, బా మన పిల్లలకు వీళ్ళ పిల్లలకు ఎంత వ్యత్యాసం చూడండి. వీళ్ళ ఆడపిల్లలు దించిన తల ఎత్తకుండా ఎంత నమ్రతగా, ఎంత పవిత్రంగా, ఎంత అనుకువగా బ్రతుకుతున్నారు కదా. ఓ, వీళ్ళు యవ్వన బిడ్డలు ఎంత పవిత్రంగా బ్రతుకుతున్నారంటే వీళ్ళు ఆశ్రయించిన దేవుడు, ఆ దేవుని పాదాలు పట్టుకొని వీళ్ళు ప్రార్థన చేయటాన్ని బట్టే కదా. అప్పుడు అన్ని ప్రజలు ఏమన్నాలో తెలుసా? మీ దేవుడు మాకు కావాలి, మీ మీద నిలిచిన ప్రార్థనాత్మ మాకు కావాలని మనలాంటి కుటుంబాలు మారేటట్లుగా, ఆ కుటుంబాలు కట్టబడేటట్లుగా యేసు నామం పేరిట పడిపోయిన నీ ప్రార్థన బలిపెట్టని, కుటుంబ ప్రార్థన బలిపెట్టని తిరిగి కట్టుకొందువుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నంబర్ 1 ఏకాంత ప్రార్థన. ఎస్, యెహోషాపాతులు నేర్చుకునే 2వ అనుభవం కుటుంబ ప్రార్థన. 3వది సమాజ ప్రార్థన అనగా సంఘ ప్రార్థన. 20వ అధ్యాయం 4వ వచనం చూడండి. యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటి నుండి జనులు వచ్చిరి. మరొక్కసారి తమ్ముడు నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. యోదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోదా పట్టణములలో నుండి జనులు వచ్చిరి. తర్వాత 4, 5, 6 వచనాలు తర్వాత మనం చదువుకుందాం. వీళ్ళంతా ఎక్కడ విచారించారయ్య అంటే, ఎక్కడ ప్రార్థన చేస్తున్నారంటే వాక్యాలు రాసి ఉంటుంది. సొలొమోను కట్టించిన మందిరం ఉందే, ఆ మందిరం దగ్గర ప్రార్థన చేస్తున్నట్లుగా తర్వాత వచనాల్లో చూస్తాం. దైవజనమ, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు సంఘ ప్రార్థనల్లో ఏకాంత ప్రార్థన అయిపోయింది. 2వది కుటుంబ ప్రార్థన అయిపోయింది. 3వ ప్రార్థన ఏదో తెలుసా? సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన, సంఘ ప్రార్థన. కొన్ని సంఘాలు చూడండి, ఆదివారం ఫుల్ ఉపవాస ప్రార్థన రోజు జనాలు నిల్. ఆదివారం ఆరాధన, ఒకవేళ ఆదివారం చర్చిలో భోజనాల ప్రార్థన అనుకో, ఆ భోజనాల ప్రార్థనలో మాంసం ముక్కలు పెడుతున్నారనుకో, సచ్చినోడు కూడా సమాధిలో నుంచి చర్చికి వచ్చేస్తాడు. భోజనాల ప్రార్థన అని చెప్పండి, చర్చిలు ఫుల్ అయిపోతాయి. విచిత్రం చూడండి, ఆదివారపు ఆరాధనలు చర్చిలు ఫుల్ అయిపోతాయి. చర్చిలో ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు అని చెప్పండి, ఆ ప్రార్థనలకు వచ్చే భక్తులే కరువు అయిపోతారు. దైవజనమ, ఈ మాట బాగా గమనించండి. ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన చాలండి నాకు అని అనుకోవటానికి వీల్లేదు. సంఘమంతా కూడి ప్రార్థన చేయాలి. ఎందుకు సంఘమంతా కూడి ప్రార్థన చేయాలో తెలుసా? యేసు ప్రభువారే అంటారు, పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, సంఘము ఎదుట పాతాళపు ద్వారాలు నిలవలేవు అంటాడు. అంటే పాతాళాన్ని గడగడలాడించగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని సంఘానికి దేవుడిచ్చాడు. సాతాను రాజ్యాన్ని కదిలించగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని సంఘానికి ఇచ్చాడు. గమనించండి, ఒక సేవకుడి ఎదుట సాతాను నిలవబడగలుగుతాడేమో, ఒక విశ్వాసి ఎదుట సాతాను నిలవబడగలుగుతాడేమో. సంఘమంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ సంఘం ఎదుట పాతాళం కానీ, పాతాళలోక ద్వారాలు కానీ, పాతాళపు అధిపతిగా పిలువబడుతున్న సాతాను కానీ సంఘ ప్రార్థన ఎదుట నిలవలేడు. సంఘ ప్రార్థన ఎంత గొప్పదో, ఎప్పుడు సంఘంలో జరిగే ఏ ఉపవాస ప్రార్థన, సంఘంలో జరిగే ఏ కనిపెట్టు ప్రార్థన మనం కోల్పోకుండా సమాజముగా కూడి ప్రార్థించుదుముగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. సంఘ ప్రార్థన ఎంత గొప్పదో 2 మాటలు క్లుప్తంగా టక చెప్తాను. అందరూ నా తట్టు చూడండి.
అది అపోస్తుల కార్యాలు, అపోస్తులు సేవ చేస్తున్న రోజులు 12వ అధ్యాయంలో వైవిధ్యమైన 2 కార్యాలు జరిగాయి. 2 కార్యాలు అనే కంటే కూడా 3 కార్యాలు జరిగాయి. ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. ఈ వైవిధ్యమైన 3 కార్యాలు ఏంటంటే, నంబర్ 1, హేరోదు యాకోబును పట్టుకొని శిరచ్ఛేదనం చేసి చంపేశాడు. ఇది ఎప్పుడు జరిగింది అంటే అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో జరిగింది. నా తట్టు చూడండి. ఎవరయ్యా ఈ యాకోబు? 12 మంది అపోస్తులు ఉన్నారు కదా. 12 మంది అపోస్తుల్లో యాకోబు, యోహాను పేరు వినుంటారు కదా. యోహాను యొక్క సహోదరుడే యాకోబు. 12 మంది అపోస్తుల్లో మొట్టమొదటి హతసాక్షి, అపోస్తుల్లో మొట్టమొదటి హతసాక్షి ఎవరయ్య అంటే అపోస్తుడైనటువంటి యాకోబు. యాకోబును చంపినట్లుగానే హేరోదు పేతురును కూడా చంపుదాం అనుకొని పన్నాగం పన్ని చెరసాల్లో వేశాడు. అద్భుతం ఏంటంటే, యాకోబు చెరసాల్లో పడినప్పుడు, హేరోదు చేతిలో పడినప్పుడు సంఘం ప్రార్థించినట్లుగా బైబిల్లో రాయబడలేదు. కానీ పేతురు వారు చెరసాల్లో పడినప్పుడు మాత్రం బైబిల్లో రాసి ఉంటుంది, సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. పెద్దగా చెప్పాలి ఆమేన్. ఎట్లా ప్రార్థన చేస్తుందట? యాకోబు గారు చెరసాల్లో పడ్డప్పుడు సంఘం ప్రార్థన చేసినట్లుగా రాయబడిందా? ఎందుకు జరగలేదో నాకు తెలియలేదు. ఎందుకు సంఘం ప్రార్థన చేయలేదో అక్కడ నాకు తెలియదు. కానీ మెట్టుకు సుస్పష్టం, సంఘం ఆ సమయంలో ప్రార్థన చేయలేదు. దైవజనమా, సంఘం ప్రార్థన చేయనప్పుడు సాతాను చెలరేగాడు. సంఘం ప్రార్థన చేసినప్పుడు సాతానుగాడు కుప్పలాగా కూలిపోవటం ప్రారంభించాడు. మరోసారి చెప్తాం ఆమేన్. గమనించండి, దరిదాపుగా 14 చతుష్టయాలు ఆయన చుట్టూతా ఉంచిన పేతురు కనీసం తల వెంట్రుకు కూడా రాలకుండా చెరసాల్లోకి ఎలా వెళ్ళాడో అలాగే సజీవుడిగా తిరిగి వచ్చాడు. ఇప్పుడు అడుగుదాం, అయ్యా యాకోబు హతసాక్షి అయ్యాడు, పేతురు ఎందుకు కాపాడబడ్డాడు? పేతురు కొరకు ప్రార్థించే సంఘం ఉంది కనుక ఆ సంఘ ప్రార్థన పేతురుకు జీవాన్ని పోసింది. ఆ సంఘ ప్రార్థన మరణముల నుండి పేతురును జీవానికి దాటించింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, మరొక్కసారి ఈ మాట చెప్తాను. ఎప్పుడు సంఘంలో ప్రార్థన, సంఘంలో ప్రార్థన, సంఘంలో ప్రార్థన. ఆ సంఘ ప్రార్థనకు మనం పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉందముగాక. అవకాశం దొరికితే ఎవరెవరు వచ్చారు ఈ సంఘ ప్రార్థనకి? యోధావారందరూ, శిశువులు, స్త్రీలు, పిల్లలు, కుటుంబాలుగా ఆ ప్రార్థన కోటానికి వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో రాయబడి ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ 12వ అధ్యాయం ముగింపులో ఏం జరిగిందో తెలుసా? హేరోదు పురుగులు పడి చచ్చిపోయాడంట. ఎట్లా చచ్చిపోయాడు? ఆ 12వ అధ్యాయ ప్రారంభంలో హేరోదు చెలరేగాడు. 12వ అధ్యాయ ముగింపుకు వచ్చేసరికి ఆ శత్రువు యొక్క మరణం సంఘం కలారా చూసింది. వీళ్ళు అడిగింది హేరోదును చంపమని కాదు, పేతురుకు విడుదల ఇవ్వమని. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు. వీళ్ళు దేని కొరకు ప్రార్థన చేశారు? అరే గట్టిగా చెప్పండి తమ్ముళ్ళారా. పేతురు విడుదల కొరకు ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? పేతురుకు విడుదల ఇచ్చాడు. ఆదిమ సంఘ శ్రమకు ఏ హేరోదు కారకుడయ్యాడో నా వైపు చూడు. ఏ శత్రువు నీ మీద చెలరేగుతాడో, ఏ సాతాను నీ మీద స్వయవిహారం చేయాలని ప్రయత్నం చేస్తాడో, సంఘంగా దేవుని సన్నిధిలో కూడుకొని మనం ప్రార్థన చేసేటప్పుడు శత్రు కార్యాలన్నీ నిశ్శబ్దమైపోతాయి. నిన్న శనివారమే మనం విన్నాం కదా, సాతాను నీ జీవితంలో నిశ్శబ్దమగునట్లు ప్రార్థన శబ్దాన్ని మనం పెంచుతూ ఉంటే శత్రువు యేసు నామములో నిశ్శబ్దమైపోవును గాక. నేను ఎప్పుడు చెప్తాను, నా తట్టు చూడండి, మీ ప్రార్థన మాకు కావాలి, మా ప్రార్థన మీకు కావాలి. మన ఇద్దరం కలిస్తే అద్భుతాలు సృష్టించడానికి దేవుడు సంఘాన్ని వేదికగా దేవుడు మారుస్తాడు. సంఘ ప్రార్థన సేవకుడికి ఎంత అవసరమో తెలుసా? సేవకుడు ప్రార్థన విశ్వాసి కావాలి, నో డౌట్. అట్ దట్ సేమ్ టైం విశ్వాసి ప్రార్థన కూడా ఎవరు కావాలి? సేవకులకు కావాలి. సంఘ ప్రార్థన ద్వారా సేవకుల జీవితంలో దేవుడు ఏం చేస్తారో నాకు ఆ మాట బహు ఇష్టం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం చూడండి. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా చాలు నాతో కలిసి చెప్పండి. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరముల కొరకు. నా తట్టు చూడండి తల్లి, నా తట్టు చూడండి, నాతో కలిసి. అనేకుల ప్రార్థన ద్వారా
మాకు కలిగిన కృపావరములో. పౌలు వారికి ఏం కలిగాయట? ఈ కృపావరాలు పౌలు వారి మీదకి రావటానికి కారణం ఏంటంట? అనేకుల ప్రార్థన. అనేకుల, మరోసారి అనేకుల. గమనించండి, సేవకుల కొరకు అనేకులు ప్రార్థన చేస్తూ ఉంటే అనేకుల ప్రార్థన మూలంగా దైవ సేవకుని లోపట కృపావరాలను దేవుడు విస్తరింపజేస్తూ ఉంటాడు. సేవకుల హృదయాల్లో ఆ కృపావరాలు విస్తరింపజేస్తూ ఉంటాడు. నేను అడుగుతా, సేవకులైన మా మీదకి కృపావరాలు కుమ్మరించేది ఏది? ప్రార్థన అనొద్దమ్మా. అనేకులంటే ఎవరు అక్కడ? కూరగాయల మార్కెట్లో ఉన్నారు ఏంటమ్మా? చెప్పండి. నా ప్రార్థన ద్వారా, మా ప్రార్థన ద్వారా మా సేవకులు కృపావరాలు దేవుడు విస్తరింపజేస్తాడు. చెప్దాం ఆమేన్. గమనించండి, దేవుడు నన్ను సేవకు పిలిచేటప్పుడు అనుకోండి, 100 మందిని రక్షించే కృపావరం, 100 మందికి వాక్యం చెప్పే కృపావరం ఇచ్చాడు అని అనుకోండి. ఒక సంఘాన్ని కట్టే కృపావరం దేవుడు నాకు ఇచ్చాడు అని అనుకోండి. రైట్. ఒక సంఘం కట్టడానికి దేవుడు కృప చూపించారు. 100 మంది విశ్వాసులను ప్రభు కొరకు సంపాదించడానికి ప్రభు సహాయం చేశారు. గమనించండి, సంఘానికి వచ్చిన 100 మంది ప్రార్థన పరులు అనుకో. అంతకు మునుపు ఒక 5, 10 మంది ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? 100 మంది ప్రార్థన చేస్తూ ఉంటే ఈ 100 మంది ప్రార్థన సేవకులైన మా మీద కృపావరాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. ఎట్లా విస్తరింపజేస్తాడు తెలుసా? సేవకొచ్చిన తొలిటి దినాల్లో ఒక సంఘం కట్టే కృపావరం ఉంటే ఈ 100 మంది ప్రార్థన ద్వారా 10 సంఘాలు కట్టే కృపావరాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. 1000 మంది ఆత్మలకు వాక్యం ప్రకటించే కృపావరాన్ని దేవుడు ఇస్తాడు. మరొక మాట, వచ్చినటువంటి 1000 మంది ప్రార్థన పరులైతే ఆమేన్. ఆ మాట దేవుడు స్థిరపరచును గాక. 10,000 మందిని దేవుడు ఇస్తాడు. 100 మందిని 100 సంఘాలు ఇస్తాడు. ఈ 10,000 మంది ప్రార్థన పరులైతే ఈ 10,000 మంది ప్రార్థన ద్వారా భూలోకాన్ని తల్లకిందులు చేసే కృపావరాన్ని దైవ సేవకుని లోపట విశ్వాసుల ప్రార్థన ద్వారా దేవుడు కుమ్మరింపజేస్తాడు. అటుగా చెప్దాం ఆమేన్. నేనంట సంఘ ప్రార్థన సేవకునికే ఇంత ఆశీర్వాదం అయితే, నేనంట మరొకసారి మాట, సంఘ ప్రార్థన సేవకునికే ఇంత ఆశీర్వాదాన్ని కలుగు చేస్తే సంఘ బిడ్డలకు ఇంకెంత ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందో కదా. ఆమేన్. అందుకని సమాజముగా కూడి ప్రార్థన చేయుట మనం మానకుందుముగాక.